వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు మన స్పెషల్ టాక్లో నాతో పాటు ఉన్నారు డాక్టర్ క్రాంతి శిల్ప గారు. షీఈ్ అ వెరీ వెరీ ఫేమస్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్, ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ అట్ కేర్ హాస్పిటల్స్ అండ్ మెడ్వెల్ క్లినిక్స్. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మాతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ వచ్చినందుకు. హ్యాపీ ఉమెన్స్ డే టు అస్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. మ్యామ్, బీయింగ్ అ ఉమెన్, ఈ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ కదా. నేను 6 తర్వాత ల్యాప్టాప్ ఇవ్వను, 7 తర్వాత కాల్ ఎత్తను, లేకపోతే 8 తర్వాత డెలివరీ చేయను అని అంటే కుదరదు. సో ఇన్ దిస్ ప్రొఫెషన్ ఇన్నేళ్ళు, మోర్ దెన్ 15 years మీరు బీన్ ప్రాక్టీసింగ్ యాజ్ అ సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్. ఎలా మీరు మేనేజ్ చేసుకోగలిగారు? నాకు తెలిసినంత మట్టుకు అయితే మాత్రం ఆడవాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్, ఈవెన్ ఇంజనీరింగ్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరికన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏదర్ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఏదర్ మదర్ ఇన్లా అందరి సపోర్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. అలా అనేసి మనం ఎంతసేపు వేరే వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నట్టు కూడా ఉండకూడదు. అంటే వీ షుడ్ మేక్ దెమ్, మన కిడ్స్ని కూడా వీ షుడ్ ట్రైన్ దెమ్. దే షుడ్ డూ దేర్ ఓన్ యాక్టివిటీస్ లైక్ గెటింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ బై పుట్టింగ్ అన్ అలారం ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆర్ దే షుడ్ రీడ్ ఆన్ దేర్ ఓన్. దే షుడ్ పుట్ సాక్స్, దే షుడ్ కమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అమ్మ, వాట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్, యూ ప్లీజ్ గెట్ మీ, సంథింగ్ లైక్ దట్. దే షుడ్ డూ దేర్ ఓన్ యాక్టివిటీస్. వీ షుడ్ ట్రైన్ దెమ్ ఈవెన్ ఫ్రమ్ ద smaller age. Even without husband support or without family support, it's not at all possible. And one more thing is that doctor profession lo ippudu aithe team work andi, ante usual ga mana junior doctors kaani atla support undadam valla we are able to manage annatlu. ఒకటేసారి మీకు ఇద్దరు పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు అనుకుందాం. ఒకటేసారి వాళ్ళు డెలివరీకి వచ్చి ఒకటేసారి ఇద్దరిని అటెండ్ చేయాల్సిన సినారియోస్ ఏమైనా వచ్చాయమ్మా? చాలా ఉంటాయండి ఇలాంటివి. చాలామంది ఫస్ట్ టైం మన ఓపీడీకి వచ్చినప్పుడే మేము విల్ మేక్ ష్యూర్ దట్ పేషెంట్స్, అమ్మ చూడండి, డాక్టర్ కెన్ నాట్ బి దేర్ ఎట్ ఎవ్రీ ప్లేస్. ఓకే, సో ఒకవేళ మీకే డెలివరీ చేయాల్సి వచ్చి, అంటే ఎమర్జెన్సీ ఏది అన్నది ఫస్ట్ తీసుకుంటాం అనమాట. ఏదైనా నార్మల్ డెలివరీ కానీ సెక్షన్ కానీ చేయాల్సి వస్తే విల్ మేక్ పేషెంట్స్ లైక్ ఓపీలో విల్ మేక్ దెమ్ వెయిట్, అంటే విల్ టెల్ దెమ్ బిఫోర్ హ్యాండ్. చాలా మటుకైతే నా పేషెంట్స్ దే విల్ అండర్స్టాండ్, లైక్ మేడం ఓకే విల్ వెయిట్, మేడం వోంట్ లైక్ జస్ట్ లైక్ దట్ షీ వోంట్ మేక్ అస్ వెయిట్ అన్నట్లు ఉంటారు. సో ఎమర్జెన్సీ ఏది అన్నదానికి తీసుకొని మనం దాన్ని ఫస్ట్ అటెండ్ అయ్యి నెక్స్ట్ తీసుకుంటాం అనమాట. ఇదర్ ఓపీ చాలా మటుకు లేబర్ కానీ సెక్షన్ కేషన్స్ని మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. వండర్ఫుల్ మ్యామ్. ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అని అన్నారు. విమెన్ అంటేనే మనకి, అంటే అట్లీస్ట్ ఇప్పుడున్న సొసైటీలో కూడా పెళ్ళవుతే పిల్లలే, అంటే ఒక రీప్రొడక్షన్కి మేజర్ టూల్గా ఒక విమెన్ని కన్సిడర్ చేస్తున్నారు ఈ కాలంలో. ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు పెరిగిపోతుంది. విమెన్ అలా కన్సిడర్ చేస్తున్నారు, ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ విమెన్లో ఇన్ఫర్టిలిటీ పెరగడానికి కారణాలు ఏంటంటారు మ్యామ్? ఇన్ఫర్టిలిటీ అనేది బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుందండి. కానీ 40% మేల్ ఫ్యాక్టర్స్ ఉంటే 50% ఫిమేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఈక్వల్. సో ఇప్పటి కాలంలో డిలేడ్ మ్యారేజెస్ చాలామంది చూస్తున్నాం. అంటే ఎయిదర్ బికాస్ ఆఫ్ లైక్ ప్రొఫెషన్ కానీ వీ హ్యావ్ టు సెటిల్ మేడం, సెటిల్ అయిన తర్వాత వీ హ్యావ్ టు ఎర్న్ ప్రాపర్లీ, లైక్ సమ్ ఎయిమింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. దానివల్ల సో డిలేడ్ మ్యారేజెస్, ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ అట్ 30-32 ఆల్సో we want to enjoy our life madam, like 1 year 2 years we want to enjoy. It should not be like that అనమాట. ఒకవేళ లేట్గా మనం మ్యారేజ్ చేసుకుంటే కూడా కన్సెప్షన్ అనేది, అంటే ప్రెగ్నెన్సీకి ట్రయింగ్ అనేది కొంచెం ఎర్లీగా చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఇప్పటి కాలంలో కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఏదర్ లైక్ పాలిసిస్టిక్ ఓవరీ అనేది కొంచెం ఎక్కువ చూస్తున్నాము. దట్ ఇట్ మే బి బికాస్ ఆఫ్ అవర్ డైట్, అంటే మనం తీసుకునే జంక్ ఫుడ్ కానీ ఇంప్రాపర్ డైట్ వల్ల, అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఈ పాలిసిస్టిక్ ఓవరీ అనేది లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇప్పటి కాలంలో. మీరు పాలిసిస్టిక్ ఓవరీస్ అనగానే నాకు ఎందుకో అవుట్ ఆఫ్ బ్లూమ్ నుంచి ఫైబ్రాయిడ్స్ అన్న వర్డ్ కూడా వచ్చింది బ్రెయిన్లోకి. ఈ ఫైబ్రాయిడ్స్ కూడా ఉండడం ఎక్కువగా చూస్తున్నాం కదా, అవి క్యాన్సరియస్ అమ్మా? ఫైబ్రాయిడ్స్ అనేది దే ఆర్ కంప్లీట్లీ నాన్ క్యాన్సరస్ అండి. అంటే అది మనకి ఏ ఏజ్లో వస్తుంది, దాన్ని బట్టి ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉంది, సైజ్ ఎలా ఉంది, సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అన్న దాన్ని బట్టి వెదర్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ ఆర్ నాట్ అనేది డిసైడ్ అవుతుంది. సో స్కాన్లో ఫైబ్రాయిడ్స్ చూసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ అనేది కంప్లీట్లీ నాన్ మాలిగ్నెంట్. సో నో నీడ్ టు వరీ అట్ ఆల్. ఎలాగో మీరు డిలే మ్యారేజెస్ అని ఇచ్చారు. విమెన్ వీఆర్ నోన్ ఫర్ అవర్ సిస్టమేటిక్ లైఫ్ స్టైల్. అట్లీస్ట్ ఏ కారణం చేతైనా సరే లివిన్లో ఉండడం కానీ, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటం కానీ,
మన గురించి మనం ఆలోచించుకోకుండా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ఇంటర్‌కోర్స్, ఆ తర్వాత కాంట్రాసెప్టివ్ పిల్స్, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్‌ని రెగ్యులర్ మోడ్‌లో వాడటం కానీ, వీటన్నిటి వల్ల అంటే మనం ఒక్కొక్క ఆస్పెక్ట్‌ని అడ్రెస్ చేస్తూ వద్దాం మ్యామ్. ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల మనకి ఎమోషనల్ ట్రామా ఒక ఎత్తు అయితే, ఫిజికల్‌గాను ఏ విధంగా ఒక విమెన్ బాడీ నెగెటివ్‌గా ఎఫెక్ట్ అవుతుందంటారు? యూజువల్గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది వల్ల మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక మేల్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కూడా ఒక అమ్మాయి జెన్యూన్గా ఒకరితో ఉన్నప్పుడు కూడా, ఒకవేళ మేల్ కానీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే షీ ఈజ్ మోర్ ప్రోన్ ఫర్ ఎస్టీడీస్. సో ఏదైనా హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లా ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా చూస్తాం. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్లో చూస్తాం అనమాట. ఇంకొకటి, ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న కేసెస్లో ఏంటి అంటే క్యాన్సర్ సర్విక్స్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇటియలాజికల్ ఫ్యాక్టర్ అనమాట. క్యాన్సర్ సర్విక్స్ కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్స్ నాట్ లైక్ ఇమీడియట్లీ వస్తుంది అన్నట్లు కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇస్ వన్ ఆఫ్ ద హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ సర్విక్స్. అందుకే మీకు ఐడియా ఉంటుంది, హెచ్పివి వ్యాక్సినేషన్ కానీ వేపించుకోండి, చిన్నపిల్లలకి వేపించండి అని చెప్తున్నాం. ఇప్పుడు గార్డాసిల్ వ్యాక్సిన్ కానీ సర్వారిక్స్ వ్యాక్సినేషన్స్ అనేసి వచ్చాయన్నమాట. సో యంగ్ ఇండివిజువల్ యాజ్ ఎర్లీ యాజ్ 9 years 10 yearsలో కానీ మనం హెచ్పివి వ్యాక్సినేషన్ ఇచ్చాము అంటే ఈ క్యాన్సర్ సర్విక్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా మటుకు తగ్గుతుంది. సో యూజువల్గా యంగ్ ఏజ్లో ఇస్తే మనకి ఇమ్యూనిటీ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది యంగ్ ఏజ్లో వేసుకునే దానికి ఓల్డ్ ఏజ్లో వేసుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట యంగ్ ఏజ్లో. ప్లస్ అందులోనూ 2 doses ఇట్ ఈస్ ఎనఫ్ అనమాట యంగర్ ఏజ్లో వేస్తే. ఓల్డ్ ఏజ్ అంటే యాజ్ లేట్ యాజ్ అంటిల్ 45 years వరకు మనం హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వచ్చు. సో కాకపోతే అడల్ట్ కొంచెం ఓల్డ్ ఏజ్లో వేస్తే మాత్రం, అదే మిడిల్ ఏజ్ గ్రూప్లో వేస్తే 3 doses అనేది అవసరం పడుతుంది. అంటే ఎనీ ఇండివిజువల్ అంటే అబ్బాయిలకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ వేస్తారా? హెచ్పివి వ్యాక్సినేషన్ ఇట్స్ అడ్వైజబుల్ ఫర్ మేల్స్ ఆల్సో. అబ్బాయిలకు కూడా వేసుకోవాలి. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ దట్ గర్ల్ విల్ బీ ప్రొటెక్టెడ్. సో ఈవెన్ నవేడేస్ ఈవెన్ బాయ్స్ ఆల్సో దే ఆర్ గెటింగ్ వ్యాక్సినేటెడ్ ఫర్ హెచ్పివి. అంతేకాకుండా ఆ హెచ్పివి వ్యాక్సినేషన్ వల్ల పినైల్ క్యాన్సర్స్ కానీ అవన్నీ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అవన్నీ రిస్క్ అనేది మేల్స్ కూడా చాలా మటుకు తగ్గుతుంది. క్యాన్సర్స్ అది అసలు ఒక సపరేట్ ఎంటిటీయే. కానీ నేను అడుగుతాను మ్యామ్, విమెన్లో కూడాను ఈ మధ్య విపరీతంగా క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, సరే సర్వికల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ వచ్చింది, బట్ రకరకాల క్యాన్సర్స్ అవి డయాగ్నోసిస్ కూడా అన్ఫార్చునేట్లీ చాలా లాస్ట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేస్తున్నారు. మరి అఫ్కోర్స్ ఇందులో నేను కూడా ఉన్నాను, ప్రాపర్ స్క్రీనింగ్కి నేను రాను. ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మన హెల్త్ మనకి. ఈ పర్స్పెక్టివ్ నాకు మీ నుంచి తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్ థింగ్ అంటే క్యాన్సర్స్ అన్నట్లే కాదండి, మనకి అబౌవ్ 30-35 years తర్వాత రెగ్యులర్గా స్క్రీనింగ్ అనేది ఉండాలి, ఏదర్ మేల్స్కి కానీ ఫిమేల్స్కి కానీ. యాజ్ యూ నో ఆఫ్టర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ చాలా మటుకు సడన్ ఎంఐస్ అనేది మనం చూస్తున్నాము. సో స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. స్క్రీనింగ్ అనేది ప్యాప్స్మియర్ రెగ్యులర్గా చేయించుకోవాలి. తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఎవ్రీ ఫిమేల్ అనేది టిపికలీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ ఆ పీరియడ్ వస్తుంది కదా, సో మనం అది ఒక డే అనుకొని ఎవ్రీ మంత్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం చేసుకోవాలి. సో ఏమన్నా నిప్పుల్స్ ఏమైనా రిట్రాక్ట్ అయిందా, ఏమైనా లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏదో సైజ్ ఇర్రెగ్యులారిటీ, బ్రెస్ట్ సైజ్ ఏమైనా ఇర్రెగ్యులర్గా ఉందా, ఏమైనా రెడ్డిష్గా ఏమన్నా అవుతుందా, ఇంకా కనీసం ఇట్లా యాక్సిల్లాలో కూడా ఏమైనా లమ్స్ అనేది పాల్పేట్ అవుతుందా అనేది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోవాలి. సో ఎనీ క్యాన్సర్, ఏదర్ సర్వైకల్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, ఒవేరియన్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, if it is diagnosed at an earlier stage, prognosis will be very good. సో రెగ్యులర్ ఎగ్జామినేషన్ అనేది టిపికల్ ఇంపార్టెంట్. వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అవర్ హెల్త్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వెయిట్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్ అండి. వెయిట్ కానీ మెయింటైన్ చేయగలిగాము అంటే, హైట్కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేయగలిగాము అంటే చాలా మటుకు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కార్డియోవాస్కులర్ డిసార్డర్స్ కానీ, రీనల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా తగ్గుతుంది. సో వెయిట్ మెయింటెనెన్స్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్. కానీ ఈ కాలంలో అన్ఫార్చునేట్గా దట్ ఎస్పెషలీ ఫర్ ఫీమేల్స్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్. అంటే ప్రెగ్నెన్సీలో మనం వెయిట్ గెయిన్ ఉంటాం కదండి. సో వెయిట్ గెయిన్ అయిన తర్వాత, అందుకే ఆఫ్టర్ 1 year ఆర్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ బేబీస్ బర్త్డేకి, సో యూ షుడ్ గెయిన్ టు యువర్ ప్రెగ్నెంట్ వెయిట్. ఇట్ షుడ్ బి లైక్ ఏ టాస్క్, నాట్ ఓన్లీ లైక్ ఆఫ్టర్ ఓకే మొత్తము డెలివరీ అయిన తర్వాత మన ఫుల్
ఏమంటాం కన్సర్న్ అంతా కూడా టువర్డ్స్ బేబీ కానీ అట్లా వెళ్తుంది. అలా కాకుండా వీ షుడ్ టేక్ కేర్ అవర్ సెల్స్ ఫస్ట్. అన్ఫార్చునేట్లీ మ్యామ్ ప్రెగ్నెన్సీలో ఉన్నంతటువంటి కేర్ విమెన్కి, అది పార్ట్నరే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, ఇన్లాస్ ఎవరైనా, ప్రాబబ్లీ అంటే ప్రెగ్నెన్సీలో కూడా విమెన్ని ఇల్ ట్రీట్ చేసిన ఫ్యామిలీస్ ఎన్నో ఉంటాయి ఇప్పటికీ. బట్ దెన్ ఆఫ్టర్ డెలివరీ కన్సర్న్ అంతా బేబీ మీదే. అంటే విమెన్ ఆర్ కండిషన్డ్ టు థింక్ యు ఆర్ నో మోర్ దాట్ ఇంపార్టెంట్, బేబీయే ఎక్కువ ఇంపార్టెంట్, నీకు అంత లేదు, నీకు ఇంపార్టెన్స్ అంత ఇవ్వరు అని విమెనే మనకి కండిషన్డ్ థింకింగ్. ఇందులోంచి బయటపడడం టాస్కే కదా. అందుకే మనకి ఆఫ్టర్ డెలివరీ అనేది సెల్ఫ్ లవ్, ఉమెన్ సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఆఫ్టర్ డెలివరీ, ఎవ్రీ టైమ్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ సెల్ఫ్ లవ్ అనమాట. అంటే సెల్ఫ్ లవ్ అంటే ఇదే సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. సో అలా ఉంటే డెలివరీ తర్వాత గెయిన్ బ్యాక్, అంటే బ్యాక్ టు అవర్ నార్మల్ వర్క్ లైఫ్. చాలా మందిని చూసాను నేను, అంత ఎక్కువ తినరు కూడా, అంటే తినరు యాజ్ అన్ జంక్ ఆర్ ఆయిలీ ఫుడ్ ఆర్ వెయిట్ గెయిన్ చేసే ఫుడ్, అన్నాలు మానేస్తూ ఉంటారు నెలలు. కీటో డైట్ అనేసి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేసి చాలా రకాలుగా చేస్తారు. ఎస్, మదర్స్ని నేను చూశాను. అయినా కూడా ఒక 5'2", 5'3" హైట్కి ఒక 75-80 kgs ఉంటారు. ఇబ్బందిగానే ఉంటుంది, రిజెక్షన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, నీరసంగా ఉంటుంది, బాడీని మోయలేక, వాకింగ్ చేయడానికి చేతనవదు. ఏమీ తినకపోయినా ఎందుకు వస్తుందంటారు అంతంత వెయిట్? అదే చెప్తున్నా కదండి, మనకి ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అయింది చాలా మటుకు తగ్గేది కొంచెం కష్టం అనమాట. సో మనం అప్పుడే అంటే ఇమ్మీడియట్గా ఆఫ్టర్ డెలివరీ ఆర్ డ్యూరింగ్ ఫీడింగ్ టైమ్ వెయిట్ లాస్ అనేది కొంచెం డ్రాస్టిక్గా ఉంటుంది. సో ఆ టైంలో మనం రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ స్టార్ట్ చేయగలిగాము అంటే వెయిట్ లాస్ అనేది కొంచెం సులభంగా ఉంటుంది. ఇంకా యూజువల్గా ఫిమేల్స్కి అనేది బేసల్ మెటబాలిక్ రేట్ కంపేర్డ్ టు మేల్స్ అనేది ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. దట్ టు బై 35-40 ఇయర్స్కి అనేది బిఎంఆర్ అనేది తగ్గుతూ ఉండడం వల్ల మనం కొంచెం ఫుడ్ తీసుకుంటే కూడా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ ఫోకస్ చేయాలి, రాదర్ దాన్ లైక్ డైట్ కంట్రోల్ చేయకుండా ఎక్సర్సైజ్ చేసుకొని మనం ఎంత తీసుకుంటాం, ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాలెన్స్ అనమాట ఆన్ హౌ మచ్ ఎవర్ క్యాలరీస్ వీఆర్ టేకింగ్ అండ్ హౌ మచ్ వీఆర్ స్పెండింగ్ అన్నట్లు లెక్క. సో ప్రాపర్ డైట్ తీసుకునేది కూడా మంచి ప్రాపర్ అడిక్వేట్ డైట్, అంటే ఇదే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ బాయిల్డ్ వెజిటబుల్స్ అట్లాంటివి తీసుకుంటే వీ కెన్ మెయింటైన్. ఎస్ మ్యామ్, మీరు బీయింగ్ అ ఉమెన్, బీయింగ్ అ డాక్టర్, బీయింగ్ ఇన్ సచ్ అ డిమాండింగ్ ప్రొఫెషన్, మీరు మీ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే రెగ్యులర్ ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోకుండా నార్మల్గా రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మినిమం 30 to 45 minutes పర్ డే అయితే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేస్తామండి మేము, ఇదర్ జిమ్ కానీ వాకింగ్ కానీ. దట్టు ఇంకోటి ఏం చెప్తానంటే ఒకే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీ షుడ్ నాట్ డూ, లైక్ ఏదర్ కంటిన్యూస్గా వాకింగ్ కానీ ఏదర్ కంటిన్యూస్గా జిమ్ కానీ. ఆఫ్టర్ 2 to 3 months వీ షుడ్ చేంజ్, సో దట్ ఈవెన్ వెయిట్ లాస్ అనే దానికి కూడా ఇట్స్ బెటర్, ఇట్ వర్క్స్ వెల్ అనమాట. బెటర్ ఇఫ్ పాసిబుల్ ట్రైనర్ని పెట్టుకొని, అంటే కొద్ది రోజుల పాటు ట్రైనర్ని పెట్టుకొని వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోగలిగితే ఇట్ వర్క్స్ వెల్. ఎస్ మ్యామ్, ఎస్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వెయిట్ మేనేజ్ చేసుకొని రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకుంటే ఈ క్యాన్సర్స్ అనేవి ఇనీషియల్ స్టేజెస్లో మనం ఐడెంటిఫై, అంటే రెగ్యులర్ స్క్రీనింగ్ చేసినప్పుడు విల్ కమ్ టు నో కదా, ఏదర్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ కానీ లేదా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు బ్రెస్ట్ మ్యాలిగ్నెన్సీస్ ఏమన్నా ఉన్నాయి అనేది ఐడెంటిఫై అవుతుంది. రెగ్యులర్గా పాప్స్మియర్ చేయించినప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్ ఏమన్నా ఉందా అని ఐడెంటిఫై అవుతుంది. లేదా ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ. అంటే మన బాడీ మీద సెల్ఫ్ లవ్ ఉండాలండి. ఎనీ డిఫరెన్స్ ఇన్ అవర్ బాడీ థింగ్, లైక్ యూ షుడ్ అప్రోచ్ ఎ డాక్టర్. ఓకే మళ్ళీ చూసుకుందాంలే, ఒక 1 month తర్వాత చూద్దాంలే, పిల్లల ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మనకు వాకింగ్ వద్దు, అట్లా ఉండకూడదు. వీ షుడ్ టేక్ 24 hours నథింగ్ రాంగ్ ఇన్ స్పెండింగ్ సమ్ ½ an hour ఫర్ అస్ కదా. సో వీ షుడ్ నాట్, ఇంకొకరి కోసం వీ షుడ్ నాట్ స్టాప్ ఎనీథింగ్. అదొక్కటే చెప్తాను. అదే హ్యాబిట్ మన పిల్లలకి కూడా నేర్పించాలి. ఈవెన్ దే షుడ్ అండర్స్టాండ్, ఓకే మమ్మీ ఇట్స్ హర్ మదర్స్ టైమ్, ఇట్స్ హర్ టైమ్ అన్నట్లు ఈవెన్ కిడ్స్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్, ఈవెన్ సో దట్ దే విల్ డూ దేర్ థింగ్ వెన్ దే గ్రో అప్ కదా. ఈవెన్ మై మదర్ యూస్ టు డూ, ఈవెన్ ఐఎమ్ డూయింగ్ దట్. దే షుడ్ నాట్ ఫీల్ పిటీ ఫర్ దట్. ఓకే ఐఎమ్ లీవింగ్ ద కిడ్స్, దట్ సెల్ఫ్ పిటీ అనేది ఉండకూడదు. అయ్యో నేను పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాను అట్లా ఉండకూడదు. అఫ్కోర్స్ ఒక ప్రొఫెషన్, ఏదో నాట్ ఓన్లీ డాక్టర్స్, ఇంజనీర్లు కానీ ఏదైనా మీ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా మీరు ఈ స్టేజ్కి రావాలంటే యూ కూడా సఫర్డ్ ఎ లాట్ కదా. సో ఆ స్టేజ్కి వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ లీవ్ ఎట్ ఎనీ కాస్ట్, వీ షుడ్ డూ. అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఫిమేల్స్కి చాలా మటుకు ఇంపార్టెంట్. ఏదో 10 rupees కానీ 100 rupees కానీ 1000 rupees కానీ వీ షుడ్ ఎర్న్ ఆన్ అవర్ ఓన్. వీ షుడ్ నాట్ లైక్ హస్బెండ్ దగ్గర వీ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఫర్ ఫైనాన్షియల్ డిపెండెన్సీ అనమాట. సో అందుకే ఆ అమ్మాయిలందరినీ కూడా, అమ్మాయిలే కాదు అమ్మాయిలందరినీ అబ్బాయిలని కూడా చదివించాలి,
అమ్మాయిల్ని ఖచ్చితంగా చదివించాలి. అండ్ దే షుడ్ లైక్ సపోర్ట్ ఏదైనా ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అయిన తర్వాతనే మ్యారేజెస్. అదే కదా మెయిన్ కాజ్ ఆఫ్ డిలేడ్ మ్యారేజ్. అంటే ఎక్కువ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేదానికంటే కూడా ఓకే జస్ట్ బేసిక్ డిగ్రీ వచ్చింది, దే ఆర్ గోయింగ్ టు జాయిన్ అండ్ దే ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు ఎర్న్ ఎ జాబ్ అన్నట్లుంటే ఎర్లీ మ్యారేజ్ చేసుకున్నా ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. నేను మీ కేసే అడుగుతాను మ్యామ్, ప్లీజ్ గివ్ మీ అ లిబర్టీ టు ఆస్క్. ఒక డాక్టర్గా అట్లీస్ట్ ఒక 10 to 12 years మీరు చదువు మీద ఇన్వెస్ట్ చేస్తే తప్పితే ఒక స్పెషలైజేషన్ అనేది గెయిన్ చేయడం కష్టం. సో మీరు ఎర్లీ మ్యారేజ్ చేసుకుని పెళ్ళైన తర్వాత చదువుకున్నారా మ్యామ్ మీరు? పీజీ సెకండ్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయిందండి. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ మై ఫెలోషిప్ అండ్ లాప్రోస్కోపీ, ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఇట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ. మ్యామ్ పెళ్ళైన తర్వాత అసలు చదువుకోవడమే ఇంపాసిబుల్ అని అంటున్నారు కదా, ఇప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ సో? దట్ అదే చెప్పాను కదండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఐ కెన్ బీ ఏబుల్ టు డూ అన్నట్లు. వెరీ నైస్. ఇట్స్ నాట్ లైక్ అట్ దట్ టైమ్, ఈవెన్ వెన్ ఐఎమ్ డూయింగ్ నౌ ఆల్సో, వెన్ ఐల్ గో ఫర్ నైట్ డ్యూటీస్ అండ్ ఆల్, అట్ దట్ టైమ్ హూ ఈస్ టేకింగ్ కేర్? Kids, my kids, they will sleep on their own. It's like that. I have trained them like that. Wonderful, ma'am. See, to train the child to be independent. అంటే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్ఫాంట్స్ని వదిలేసి వెళ్తారా అని మీరు అడిగితే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. షీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. వాళ్ళది మంచి చెడు అని తెలుసుకునే ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఇండిపెండెంట్ చేసుకుంటే డెఫినెట్గా మంచిగా జరుగుతుంది, అందరూ బాగుంటారు. డిపెండెన్సీ వాళ్ళకి లేకపోవటం కూడా ఒక అందుకు వాళ్ళకి మంచిదే అనే సదుద్దేశంతో చెప్తున్నారు. దే విల్ లర్న్ ఆన్ దేర్ ఓన్. ఇన్ఫాంట్స్ అన్నట్లు అంటే మరి 6 months 7 months అప్పుడు కాదు, కానీ అదే చెప్తున్నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది. అంటే ఎంత బేబీ పుట్టింది మొత్తం కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది మదర్కే అన్నట్లు ఉండకూడదు. ఈవెన్ హస్బెండ్ది కూడా ఉంది కదా, ఈవెన్ హస్బెండ్ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. సో ఫీడింగ్ కానీ చేంజింగ్ ఆఫ్ డైపర్స్ కానీ బోత్ షుడ్ షేర్ అన్నట్లు. మీ దగ్గరకు వచ్చే కేసెసే కావచ్చు మ్యామ్, ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తారు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే ఉమెన్ వస్తారు. ఇన్ఫర్టిలిటీ అనగానే ఇప్పటికి కూడా నేను అడుగుతున్నా, ఇది ఆ ఆడవాళ్ళదే లోపం ఉంది చెక్ చేయించుకో అని చెప్పేవాళ్ళు ఇంకా శాతం ఎక్కువగా ఉన్నారా? సెల్ఫ్ చెక్ చేసుకోకుండా అబ్బాయిలు కానీ అబ్బాయిల వాళ్ళ ఫ్యామిలీలు కానీ చాలామంది వస్తారండి, మేడం నాకెందుకు చెకప్ ఎందుకు, అంత ప్రాబ్లం అంతా తనలోనే ఉంది. ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఈవెన్ ఈక్వల్ షేర్ అన్నట్లు అనమాట. ఇప్పుడు ప్రాపర్టీలో ఎలా ఈక్వల్ షేర్ అని చెప్తున్నారో, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో కూడా. సో అబ్బాయిలది ఎంత ప్రాబ్లం ఉంటుందో, అమ్మాయిలది ఎంత ప్రాబ్లం ఉంటుందో, ఈవెన్ అబ్బాయిలది కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్ మే బి బికాస్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యేదానికి దే విల్ మోర్ ప్రోన్ ఫర్ స్ట్రెస్, లేదా జాబ్స్ వల్ల కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నట్లు. సో దే హ్యావ్ టు చెక్. సో దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఈవెన్ సమ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ ఫ్రమ్ అస్ అన్నట్లు కూడా దే హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ మనకి లైఫ్ స్టైల్లో డిజార్డర్స్ ఉంటే మనకి బాగోదు అనేది కూడా యాక్సెప్ట్ చేయాలి, మెన్ కానీ విమెన్ కానీ. లేదు ఎంతసేపు పక్కన వాళ్ళ మీదే తోయకుండా మేబీ వరల్డ్ షుడ్ చేంజ్. ఖచ్చితంగా వరల్డ్ అనేది షుడ్ చేంజ్. అది ఆ థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఒకప్పుడు డాక్టర్గా చదువుకోవాలి అని అంటే మీరు చదువుకునే రోజుల్లో మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా విన్నాను, దట్ ప్యాషన్ యూ యూస్ టు హ్యావ్. ఏదో చేయాలి, ఏదో నేర్చుకోవాలి, ఒక స్పెషలైజేషన్ తీసుకున్నా ఆ తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు ప్రతిదీ ఈజ్ అయిపోయింది. యూనో దట్ ఈజ్ వెన్ ఇట్ కమ్స్ టు చూసింగ్ అ ప్రొఫెషన్, బీయింగ్ డెడికేటెడ్. ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది అని అంటారు? అంటే అప్పట్లో పిల్లలకి ఇప్పుడు బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ కానీ, ల్యాప్టాప్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ సెల్ ఫోన్స్ అంటే కిడ్స్ ఆర్ టూ అడిక్టెడ్. అంటే ఆ గోల్ అనేది కొంచెం తగ్గిందండి. ఎంత అనుకున్నా కూడా పిల్లలకి ఓకే నేను ఇది అవ్వాలి, అమ్మ నాన్న ఏం అవ్వాలనుకుంటా, చూద్దాం మమ్మీ ఏదో ఒకటి చేద్దాం మమ్మీ అన్నట్లున్నారు. అవును. మీరు ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు మ్యామ్ దట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు మెడిసిన్ అని? నాకు చిన్నప్పటి నుంచి 8th class 9th class నుంచినే నాకు ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. మా ఫ్యామిలీలో ఉన్నారనమాట డాక్టర్స్ ఉన్నారు. సో ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ డాక్టర్. వండర్ఫుల్. మీ హస్బెండ్ కూడా సేమ్ డాక్టర్గానే, సర్జన్ కానీ, ఫేమస్ సర్జన్గానే ఉన్నారు. సో సేమ్ ప్రొఫెషన్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏమైనా లాభం ఉంటుందంటారా? డాక్టర్స్కి అయితే ఖచ్చితంగా లాభమే. ఏమంటే దానికి వాళ్ళకి దే విల్ కమ్ టు నో అనమాట. అంటే ఇప్పుడు నైట్ డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు కానీ దే విల్ అండర్స్టాండ్ బెటర్. అలా అనేసి ఇంకొక ప్రొఫెషన్లో వాళ్ళు అర్థం చేసుకోరు అనేది కాదు, కానీ అమ్మాయి డాక్టర్గా ఉన్నప్పుడు ఐ ఫీల్ డాక్టర్ విల్ అండర్స్టాండ్ బెటర్ దాన్ ఎనీ అదర్ పర్సన్. డాక్టర్ హస్బెండ్కి డాక్టర్ వైఫ్కి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది మ్యామ్? అవే టమాటాల ధరలు, అవే ఉల్లిపాయల ధరలు, అవే సరుకులు అలా ఉంటాయా? లేకపోతే నేను ఈ సర్జరీ చేసా, ఈరోజు కేసు ఇలా వచ్చింది, అలా ఉంటుందా మ్యామ్? జస్ట్ టు అండర్స్టాండ్
ఆన్ లైటర్ పర్స్పెక్టివ్? చాలా మటుకు పేషెన్స్దే ఉంటుందండి ఇంట్లో. అవునా? అయ్యో. ఓకే, నువ్వు ఇలా చేసావు, నేను ఇలా చేశాను, ఈరోజు అలా అయింది. ఓకే, వండర్ఫుల్. అందుకే డాక్టర్ ఫ్యామిలీస్ నుంచి డాక్టర్స్ పెరుగుతుంటారు, బికాస్ పిల్లలు కూడా అదే విని పెరుగుతారు కదా, సో సబ్కాన్షియస్లీ మేబీ. ఓకే, ఒక విమెన్గా మ్యామ్, ఒక ఎర్లీ మ్యారేజ్ అంటే ఒక 20, 21, 22 కాంట్రాసెప్టివ్ పిల్స్ని, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్, నాకు ప్లీజ్ మ్యామ్ ఆడియన్స్కి అర్థమయ్యేలాగా ఇది చెప్పండి. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏమిటి, కాంట్రాసెప్షన్ పద్ధతిని ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి పాటించడం ఏమిటి? చాలామంది లివిన్స్లో ఉన్న, లేకపోతే చెప్పుకోలేని రిలేషన్షిప్స్లో ఉన్న డాక్టర్ దగ్గర రావడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. నేను ఇవన్నీ ఎందుకు ఉమెన్స్ డే వేదికగా తీసుకొని రేజ్ చేస్తున్నానంటే, మన హెల్త్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ హెల్త్కి ఇవి చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఇన్హిబిషన్ వదిలి నేను ఈ క్వశ్చన్స్ మీ దగ్గర రేజ్ చేస్తున్నా. సో బీయింగ్ అ ఉమెన్, ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్, ఒక సెక్యూర్డ్ లైఫ్ స్టైల్, స్టేబుల్ లైఫ్ స్టైల్ ఉండడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ లివింగ్ రిలేషన్షిప్ యూ షుడ్ అండర్స్టాండ్, అంటే విచ్ ఆర్ ద ఫర్టైల్ డేస్, విచ్ ఆర్ నాన్ ఫర్టైల్ డేస్ అన్నట్లు చూసుకొని, ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ పర్సనల్ అయితే ఐ వోంట్ అడ్వైజ్ అండి. సో మెనీ కాంట్రాసెప్టివ్ లైక్ మెథడ్స్ హ్యావ్ కమ్, ఓకే, విచ్ ఇస్ సేఫర్. అండ్ ప్రీవియస్ మాదిరిగా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వచ్చింది, ఏదో కాపర్టీస్ కానీ లేదా ఇంప్లాంట్స్ వచ్చాయి ఇప్పుడు, సో దట్ విచ్ యాక్సెస్ అండ్ లైక్ డైలీ డోసేజ్ ఓరల్ ఓసీపీస్ కూడా అవసరం లేదు. ట్రాన్స్డర్మల్ ఇంప్లాంట్స్ అనేది వచ్చాయి. సో ఫాలో ప్రాపర్ కాంట్రాసెప్షన్ బిఫోర్ గోయింగ్ ఫర్ లైక్ లివింగ్ రిలేషన్షిప్ అన్నట్లు. పెళ్ళైన తర్వాత కూడా ఈ చాలామంది, నేను తెలిసిన కేసెస్ కూడా చూశాను మేడం, అన్ఫార్చునేట్ ఇట్ ఈస్ వెరీ, ప్రాపర్ గైడెన్స్ లేక ఏమవుతుందిలే అని ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ని రెగ్యులర్గా వాడి ఆ తర్వాత పిల్లలు కూడా కలగలేదు వాళ్ళకి, అలా అవుతుందంటారా? ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ వల్ల పిల్లలు కలగలేదు అని ఉండదు, ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ ఏమవుతుంది అంటే అది 100% కాంట్రాసెప్టివ్ ఎఫెక్ట్ అనేది రాదు దానివల్ల ఇంకొకసారి డిలేడ్ ఓవ్యులేషన్ ఉండడం వల్ల పీరియడ్స్ అనేది డిలే అయ్యేది, కానీ అలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే అది కొంచెం హై డోస్ ఇస్తాం కాబట్టి ఈవెన్ మన హెల్త్ అనేది కూడా అప్సెట్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు కూడా ఇర్రెగ్యులర్ అయ్యేది, అట్లా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కొన్ని కేసెస్ చూసాం కూడా, మీరు ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ వాడిన తర్వాత కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి ప్రెగ్నెన్సీస్ కంటిన్యూ అయినట్టు ఉన్నాయి. సో బెటర్ నాట్ టు గో ఫర్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. సింపుల్ కాంట్రాసెప్టివ్ మెజర్స్ అనేవి చాలా ఉన్నాయండి. సో బిఫోర్ గోయింగ్ ఫర్ లివింగ్ రిలేషన్షిప్ ఇట్స్ బెటర్ యూ మీట్ ఎ డాక్టర్ అండ్ టేక్ వన్ ప్రాపర్ కాంట్రాసెప్టివ్ అడ్వైస్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్. ఎస్, అండ్ యూ షుడ్ థింక్, విమెన్ అందరికీ విమెన్స్ డే సందర్భంగా మేము అట్లీస్ట్ అర్జ్ చేసేది ఏంటంటే, బిఫోర్ చూసింగ్ అ పార్ట్నర్, బిఫోర్ గోయింగ్ ఇన్ అ రిలేషన్షిప్, బిఫోర్ గెటింగ్ మ్యారీడ్, బిఫోర్ యూజింగ్ ఎనీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఆన్ యువర్ ఓన్, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ సొసైటియల్ మెజర్సో ఇంకొకటో కాదు, ఫస్ట్ మన హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇట్ ఈస్ గోయింగ్ టు డాగ్స్, అది ఎఫెక్ట్ అవుతుంది మేజర్గా. దానివల్ల ట్రామా, దానివల్ల ఇంకొకటి ఇలా యాడ్ ఆన్ అవుతున్నాయి. దానివల్ల మనమే తీరని లాస్ అండ్ సెల్ఫ్ అబ్యూజ్ చేసుకుంటున్నాం. సెల్ఫ్ లవ్ అని డాక్టర్ గారు చెప్తున్నారు కానీ సెల్ఫ్ అబ్యూజ్ చేసుకుంటున్నాం. సో ప్లీజ్ థింక్ ఆన్ దట్ గ్రౌండ్స్ ఆల్సో. మ్యామ్, ఈ 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి పీరియడ్స్ వచ్చేది కూడా నేను చూశాను. వాళ్ళు పాపం వెయిట్ గెయిన్ అయిపోయి ఎంతో సఫర్ అవుతుంటారు, యాక్నే వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు మ్యామ్ అలా ఎందుకు జరుగుతుంది? మోస్ట్ కామన్ దాన్ని మనం సెకండరీ అమ్నూరియా అంటాం అనమాట. సెకండరీ అమ్నూరియా అంటే రెగ్యులర్గా ఫస్ట్ ఇనీషియల్గా పీరియడ్స్ వచ్చి ఉంటుంది, బికాస్ మేబీ ఆఫ్ ఓవర్ వెయిట్ కానీ, ఏదైనా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ, స్ట్రెస్ వల్ల కానీ, కొంతమంది డిప్రెషన్లో ఉండే యాంటీసైకోటిక్ మెడికేషన్స్ వాడతారు, దానివల్ల కూడా మనం సెకండరీ అమ్నూరియాస్ అనేది చూస్తాము. సో వాట్ ఈస్ ద కాజ్ అన్నట్టు చూసుకోవాలి. మోస్ట్ కామన్ అయితే మాత్రం పాలిసిస్టిక్ ఓవరీ అండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వెయిట్. సో 6 months once, 7 months once పీరియడ్స్ అనేది ఇట్స్ నాట్ గుడ్ అన్నట్లు. సో యూ షుడ్ మీట్ ఎ డాక్టర్ ఇన్ దట్ కేసెస్. మినిమం అంటే 45 days, యూజువల్గా రెగ్యులర్ పీరియడ్ అనేది 24 to 34 days లేదా 35 days మ్యాక్సిమం అనమాట. అంటే మోర్ దాన్ 2 months కానీ మనకి పీరియడ్స్ రావడం లేదు అంటే యూ షుడ్ మీట్ ఎ డాక్టర్. ఏమి కారణం, దేనివల్ల మనకి ఇలా అవుతుంది అన్నట్లు. అంటే అది ఇట్స్ నాట్ బికాస్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇన్ఫర్టిలిటీ, ఇట్స్ నాట్ ఫర్ దట్, ఇట్స్ ఫర్ అవర్ హెల్త్ ఓన్లీ. మ్యామ్, నా సన్ ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అడిగాడు, నేను ఆన్సర్ చేయలేకపోయాను. వాడికి విమెన్ హెల్త్, పీరియడ్స్ ఇవన్నీ ఎడ్యుకేట్ చేయటం, అమ్మకి కడుపు నొప్పి వస్తుందానా, కొంచెం సతాయించుకు అంటే వాడు అర్థం చేసుకోవడం, ఇవన్నీ
అమ్మ నీకు పెద్దగా అయిన తర్వాత ఎలాగైతే పీరియడ్ వచ్చిందో నేను పెద్దగవ్వనా, నాకు రాదా అని అడుగుతున్నాడు. సో ఈ అబ్బాయిలకి వాళ్ళకి కూడా పెద్దగా అవుతున్నారు, లేకపోతే వాళ్ళల్లో శరీరానికి సంబంధించిన తేడా ఏ విధంగా వస్తుందంటారు మ్యామ్? అబ్బాయిల కంటే ప్యూబర్టీ చేంజెస్ అనేది యూజువల్గా బియర్డ్ కానీ ముస్టాష్ కానీ వాటి వల్లనే, దానివల్ల వీ కెన్ ఐడెంటిఫై అన్నట్టు. వాయిస్ చేంజెస్ కానీ అట్లా బాడీలో పెద్దగా బాడీలో డిఫరెన్స్ గ్రోత్ స్పాట్స్ వస్తుంది. యూజువల్గా హైట్ ఎక్కువ ఫాస్ట్గా పెరిగేది కానీ అట్లా చేంజెస్, అంటే హెయిర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ముందు హెయిర్ అంతా కూడా అంత ఉండదు. సో చెస్ట్ మీద హెయిర్ కానీ అవన్నీ కూడా హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా, దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఫర్ ప్యూబర్టీ ఇన్ మేల్స్. ఓకే. ఒక విమెన్ హెల్త్కి, విమెన్ వెల్బీయింగ్కి ఒక మేల్ తన లైఫ్లో ఉన్న ఫాదరే కావచ్చు, అన్నయ్య కావచ్చు, హస్బెండే కావచ్చు, సన్నే కావచ్చు, ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలంటారు? మనం కేటగిరీస్ వైజ్ తీసుకుందాం. ఇప్పుడు ఒక డాటర్ హెల్త్కి ఫాదర్ ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలంటారు? అది ఖచ్చితంగా ఫాదర్స్ చాలా బాగా చూసుకుంటారు. వైఫ్ని చూసుకున్నా చూసుకోకపోయినా డాటర్స్ని చాలా బాగా చూసుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఎన్నో వియర్డ్ కేసెస్ కూడా వస్తున్నాయి కదా మ్యామ్, ఆడపిల్లలే ఫాదర్స్. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇల్లిటరసీ అమ్మ. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఎక్కువ అట్లాంటి వాళ్ళు చూస్తారు, కానీ మన ఎడ్యుకేటెడ్ పాపులేషన్ చాలా తక్కువ. సో అంటే ఫాదర్ వాళ్ళకి ప్యూబర్టీ కానీ ఏం చెప్పాలి గుర్తురా, అదే ఫాదర్ డాటర్స్ని చూసుకునే విధానం, అంటే ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలండి పిల్లలకి కానీ వైఫ్కి కానీ. అంటే లేట్ నైట్ టైమ్స్ బయటకు పంపించకుండా ఉండేది కానీ, అంటే ఎక్కువ ప్రొటెక్టివ్గా చూసుకోవాలి. ఏదర్ సిబ్లింగ్స్ కూడా దే ఆర్ లైక్ ప్రొటెక్టివ్ టు ద డాటర్ అన్నట్లు. ఏదర్ బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ దే షుడ్ బి అబ్యూజివ్గా ఉండకుండా, ఏదర్ ఫిజికల్ అబ్యూస్ కానీ మెంటల్ అబ్యూస్ కానీ చేయకుండా ఫాదర్ కూడా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ కిడ్. హస్బెండ్ మీరు చెప్పండి మేడం, హస్బెండ్ ఎలా చూసుకోవాలంటారు? హస్బెండ్ కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉండాలి, వైఫ్ని కానీ పిల్లల్ని కానీ దే షుడ్ సీ. ఎస్. అండ్ సన్ పెద్దగా అయిన తర్వాత, సన్ అయితే మదర్ని చూసే ఉంటారు కాబట్టి వైఫ్ని కూడా చాలా బాగా చూసుకుంటారని అనుకుంటున్నా. సో అదే చెప్తున్నా. సో బాయ్స్ని కూడా అదే మెథడ్లో మనం రేట్ చేయాలి. ఓకే అబ్బాయి పుట్టాడు, లైక్ హీ షుడ్ నాట్ డూ దిస్ వర్క్ దట్ వర్క్ అన్నట్లు నేర్పించకుండా ఎవ్రీథింగ్ వీ షుడ్ టేక్ ఈక్వల్లీ అనమాట. గర్ల్ని కానీ బాయ్ని కానీ ఈక్వల్గా పెంచాలి అన్నది నా ఉద్దేశం. వండర్ఫుల్ మ్యామ్. నేను చాలా విన్నాను మ్యామ్, ఈ వ్యాక్సినేషన్స్ వల్ల, ఈ అంటే మిత్స్ నేను చెప్తున్నా, సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ వల్ల, ఎన్నెన్నో రకాల వ్యాక్సినేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇంజెక్షన్కి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి డిసడ్వాంటేజెస్ లేకుండానే అడ్వాంటేజెస్ ఉంటాయేమో, అట్లా కాదు. సో అడ్వాంటేజెస్ వెన్ దే వే మోర్ దాన్ డిసడ్వాంటేజెస్ యూ షుడ్ టేక్ ద వ్యాక్సిన్. హెచ్పివి వ్యాక్సినేషన్కి అయితే ఏం డిసడ్వాంటేజెస్ లేవు. చాలా మటుకు వ్యాక్సినేషన్కి అవన్నీ టెస్ట్ చేసిన తర్వాతనే కదా రిలీజ్ చేస్తారు. సో వ్యాక్సినేషన్ వల్ల అంటే కొంతమందికి ఎగ్ అలర్జీ కానీ లేదా అట్లా ఉన్న వాళ్ళకి ఇట్ విల్ బి రిటర్న్ అవుట్. ఇఫ్ యూ మీట్ ఎ డాక్టర్ దే విల్ ఆస్క్ ఎనీవే, లైక్ అవి కనుక్కొని ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. మ్యామ్ విమెన్కి డెలివరీ అనేది ఒక రీబర్తే కదా, ఇద్దరిని కన్నా ముగ్గురిని కన్నా ఒకరితో ఆగిన, అట్లాంటి టైంలో ఈ సి సెక్షన్ టైంలో ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల, దిస్ ఇస్ అగైన్ ఎ క్వశ్చన్ దట్ ఐమ్ ఆస్కింగ్ ఆన్ మెనీ బిహాఫ్, ఆ ఇంజెక్షన్స్ వల్ల, ఆ అనెస్థీషియా వల్ల నాకు లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ వచ్చింది. చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్, మేడం నాకు మీరు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద స్పైనల్ అనస్థీషియా, లైక్ నీడిల్ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఇప్పుడు యూస్ చేసే గేజ్ నీడిల్స్ వెరీ ఫైన్ అనమాట. 27 గేజ్ 25 గేజ్తో బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లైక్ కాల్షియం డెఫిషియన్సీస్. యాక్చువల్గానే మన అమ్మాయిలందరికీ కూడా కాల్షియం డెఫిషియన్సీ అనేది ముందు నుంచినే ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోకపోయినా, లేదా పోస్ట్ డెలివరీ లేదా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కాల్షియం తీసుకోకపోతే మనకి బ్యాక్ పెయిన్ అనేది చాలా మటుకు కామన్ అనమాట. ఇంకొకటి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ద వే విచ్ వీ హోల్డ్ ద బేబీ అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా, లైక్ వెన్ వీఆర్ ఫీడింగ్ బ్యాక్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని ఇవ్వాలి. సో అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేసి వస్తాయన్నమాట, బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. అవన్నీ చేసుకుంటే బ్యాక్ పెయిన్ అనేది చాలా మట్టుకు కంట్రోల్ అవుతుంది.
సో ఫీడింగ్ కూడా ఒక పద్ధతిలో పడుకొని ఎట్లా అంటే అట్లా పడుకొని ఇవ్వకుండా అట్లా ఎట్లా అంటే అట్లా పడుకోకుండా హ్యాండ్స్ అన్ని కూడా మనకి నొప్పి వస్తుంది డ్యూరింగ్ ఫీడింగ్. అవును, ఇలా పట్టుకున్నప్పుడు సో కరెక్ట్ పొజిషన్లో పట్టుకొని ఫీడింగ్ ఇస్తే బ్యాక్ పెయిన్ అనేది, అదే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాము అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాక్ పెయిన్ విల్ కమ్. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ద అనస్థీషియా ఆర్ ఇంజెక్షన్ విచ్ వీఆర్ గివింగ్ డ్యూరింగ్ డెలివరీ. ఫీడింగ్ ఎన్నేళ్ళు ఇవ్వచ్చు అంటారు మన పిల్లలకి? 6 months ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంపార్టెంట్ అండి మనకి. అంటే కంప్లీట్గా నీరు కూడా ఏమి ఇవ్వకుండా కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 6 months. తర్వాత స్మాల్గా స్లోగా డైట్ అనేది స్టార్ట్ చేయాలి. సో నేనైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లైక్ ఆఫ్టర్ 6 months యూ స్టార్ట్ ఆఫ్ వీనింగ్. అంటే ఎందుకు అంటే వాళ్ళ కాన్షియస్ వచ్చారు అంటే దే వోంట్ టేక్ ద మిల్క్ దే వోంట్ టేక్ ద డైట్ అగైన్, నార్మల్ డైట్ తీసుకోరు. సో మనకి ఆఫ్టర్ 6 months ఏమవుతుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ అంటే కావాల్సిన అంత న్యూట్రియన్స్ అనేది మన మిల్క్లో ఉండదు. సో పిల్లలు దానికి అలవాటు పడిపోయారు అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ టు ద బేబీస్ వస్తుంది. సో ఆఫ్టర్ 6 months ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ వీనింగ్ ఆఫ్ స్లోలీ. ఓకే, నాట్ ఇప్పుడైతే చాలామందిని చూస్తున్నాము 3 years 4 years నైట్ టైం. సో అది మనకి బ్రెస్ట్ మిల్క్ స్టాపేజ్ అంటే అది డీ అడిక్షన్ కూడా ఇట్స్ లైక్ అన్ హెల్ ఓన్లీ ఫర్ ద మదర్స్, బట్ దే హ్యావ్ టు డూ. 2 years 3 years అంతా అందులోనే వాళ్ళకి టీత్ వచ్చేసింది అంటే పిల్లలకి ఒక్కొక్కసారి ఏమైనా యాప్సెస్ ఫామ్ అయ్యేది కానీ మనకి హెల్త్ అప్సెట్ అవుతుంది, బ్రెస్ట్ యాప్సెస్ వచ్చేది కానీ అట్లంతా ఉంటుంది అనమాట. సో ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఇప్పటి జనరేషన్లో ఒక ఉమెన్ తన ఓవరాల్ వెల్ బీయింగ్ని హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి టిప్స్ నేను అడిగితే మీరు ఏం చెప్తారు? అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేయాలి ఫస్ట్. డోంట్ టేక్ జంక్. వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్ ఈస్ ఓకే, బట్ అండ్ మూడ్ స్వింగ్స్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తాము. ఈవెన్ యాజ్ ఏ ఉమెన్ ఈవెన్ నాకు కూడా మూడ్ స్వింగ్స్ వస్తాయి. సో మూడ్ స్వింగ్స్ అనేది చాలా మట్టుకు కామన్. లైక్ హౌ టు ట్యాకిల్ మూడ్ స్వింగ్స్ అన్నట్లు వీ షుడ్ సీ అనమాట. ఏదర్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్, సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. లైక్ లైక్ ఇన్ ఎ డే అట్లీస్ట్ ½ hour or 45 minutes ఇట్స్ ఓన్లీ ఫర్ అస్. దిస్ ఇస్ మై టైమ్, నో వన్ షుడ్ డిస్టర్బ్ అట్ దట్ టైమ్ అన్నట్లు. సో సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మెయింటైన్ యువర్ వెయిట్ అండ్ డోంట్ థింక్ టూ మచ్. ఇప్పుడు ఏంటి అన్నది మాత్రమే చూసుకొని, అంటే ముందుకు ఏం జరుగుతుంది అన్నది ఆలోచించకుండా ఈరోజు ఏంటి అన్నది చూసుకుంటే సరిపోతుంది. వండర్ఫుల్. వన్స్ అగైన్ బీయింగ్ అ ఉమెన్, బీయింగ్ అ డాక్టర్, ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రొఫెషన్లో మీరు ఒక 15 ఏళ్ళ నుంచి ఎన్నో వందల వేల డెలివరీస్ చేశారు. నాట్ జస్ట్ దట్, ఎంతోమంది ఇష్యూస్ అని వచ్చిన వాళ్ళందరికీ మీరు ట్రీట్ చేస్తూ వచ్చారు. సో ఫర్దర్గా కూడా ఇలాగే మీరు సక్సెస్ అవ్వాలని థ్యాంక్ యూ సునైనా, థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద లక్ టు యూ. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, హ్యాపీ ఉమెన్స్ డే.